NSTV న్యూస్ నా పేరు ప్రతిభ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందమర్రి ఏజెన్సీ భూముల అన్యాక్రాంతంపై ఈ రోజు తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ITDA PO ఖుష్బూ గుప్తా IAS కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు NSTVతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు పూర్తి స్థాయిలో ఆదివాసీలకు అన్యాయం చేశారని, గత 10 సంవత్సరాలుగా ఏజెన్సీ భూములు కబ్జాలు చేశారని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ నాయకులకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఈ ఆదివాసీల భూ సమస్యలను పరిష్కారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మరియు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి ఆదివాసులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని స్థానిక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఆదివాసీ భూముల మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. లేదంటే రానున్న ఎలక్షన్స్లో నిరసన సెగ ఖచ్చితంగా ప్రభుత్వం చవిచూస్తుందని అన్నారు. ముందుగా రెండు రాష్ట్రాల NST బృందానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి నుండి ఉద్యమవందనం తెలుపుకుంటూ ప్రతినిత్యము ఆదివాసీ సమస్యల మీద ఇవాళ ఇంత దూరం వచ్చి సమస్యను ప్రజలకు తెలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తున్న మా NST బృందానికి మరొకసారి ఉద్యమవందనం తెలుపుకుంటూ, మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు మందమర్రి 170కి సంబంధించిన ఏజెన్సీ భూములు గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకులు పూర్తి స్థాయిలో ఏజెన్సీ భూములను అన్యాక్రాంతం చేసి మరి ఇలా ఇష్టం వచ్చిన రీతిలో ధరలు లెక్కించుకొని మా అమాయకమైన ఆదివాసీలను బెదిరిస్తూ ఇలా భూములకు దగ్గరికి పోతే ఇలా చంపుతాం అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. మరి దిక్కులేని పరిస్థితి లోపల తలదాచుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర కిరాయికుండి ఇవాళ ఆ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆదివాసుల పట్ల ఒక మంచి అభిప్రాయంతో ఆదివాసులకి ఒక పెద్దపీట వేస్తున్న తరుణంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ పూర్తి స్థాయిలో సమస్యలు తీసుకొని ముందుకు తీసుకోవడం రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ గారి సారథ్యంలో ఇలా రాష్ట్రము ఆదివాసులకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తరుణం లోపల మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇలా మేము ఈ భూముల మీద మందమర్రి ఏజెన్సీ భూముల మీద పూర్తి స్థాయిలో ఇలా దరఖాస్తులు చేయడానికి ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ITDA PO గారికి ఇవాళ ఏదైతే ఆ భూములు 348/2, 348/1, 347/1, ఇట్లాంటి సర్వే నెంబర్ లోపల పూర్తి స్థాయిలో వాళ్ళ మిట్టల లక్ష్యమను మరి వాళ్ళ అనుచరులకు సంబంధించిన వాళ్ళు కబ్జాలు చేసి ఇవాళ అక్కడ కోట్ల రూపాయల బిల్డింగ్లు పెట్టి ఇవాళ అక్కడ మొత్తం బిజినెస్ చేసుకుంటా ఈ ఆదివాసులని పూర్తి స్థాయిలో అక్కడ నుండి పారదోల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలని బయట తీసే ప్రయత్నం లోపల ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ముందుకొచ్చింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, మరి వెంటనే ఆదివాసీ సమస్యలు మందమర్రి 170 ఏజెన్సీ భూములకు సంబంధించిన మందమర్రి భూములు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆదివాసులకు అప్పగించే ప్రయత్నం చేయాలి, అప్పగించాలి, పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు కూడా ధరణి లోపల ఇప్పటి వరకు కూడా ఆదివాసుల పేర్లు వచ్చినా కూడా మీరు అలా వస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో మొన్న 22వ తారీఖు నాడు CP గారికి ఇవ్వడం జరిగింది, రామగుండం CP గారు ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో CP గారు దగ్గరికి అప్లికేషన్ ఇచ్చినట్టయితే వారు CA గారికి చెప్పడం జరిగింది. CA గారు కూడా సానుకూలంగా స్పందించి మీరు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదే తరుణంలో ఇలా ITDA PO గారి దగ్గర కూడా ఈ దరఖాస్తులు పట్టుకొని ఏదైతే వాళ్ళు అన్యాక్రాంతం చేసిన భూముల ఆధారాలు పట్టుకొని ఇవాళ PO గారికి ఇచ్చి మా మొరను ఆలకించడం జరిగింది. దాని తరుణంలో గౌరవ PO గారు ITDA ఉట్నూరు గారు పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వీటి మీద సమగ్ర సర్వే చేసి ఏదైతే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో ఆదివాసీల భూములు 170 భూములు ఆ భూములను మళ్ళీ తిరిగి ఆదివాసులకు అప్పగించే ప్రయత్నం చేస్తాము. మేము కలెక్టర్ గారితో మాట్లాడదాము, ఇవాళ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మీకు సాయం చేస్తామని చెప్పి ఇవాళ గౌరవ PO గారు ఇవాళ ITDA PO గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఆదివాసులను ఆదుకునే ప్రయత్నం లోపల తలా మున్నుకలై మీరు మాకు సాయం చేయాల్సిన అవసరం అని చెప్పి గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము ఇలా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేని పక్షంలో మళ్ళీ ఆదివాసులు తప్పకుండా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఇదే తరుణంలో తెలియజేస్తూ మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఈ భూముల కోసం ఎక్కడి వరకైనా కానీ మేము స్పందిస్తాము.
ఆదివాసుల భూములకు వస్తే ఇవాళ ఆదివాసుల భూముల జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే వరకు మా రాష్ట్ర నిరసనలు తప్పవు. ఖచ్చితంగా భూములు సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. కనుక ఆదివాసుల భూములకు ఆదివాసుల భూములు కూడా ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో వాటిని సానుకూల స్పందించే ప్రయత్నం చేయాలి చెప్పాలి. కానీ ఇలా నియంత్రణ ధోరణిగా వివరించి ఆదివాసీ భూములు కబ్జా చేస్తామంటే ఊరుకున్న పరిస్థితి అని చెప్పి మేము ఇలా తుడుం దెబ్బ హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు గుర్రాల రవీందర్, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రెసిడెంట్.